హలో అండి. వెల్కమ్ టు సరితస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మనం పాలు కాగబెట్టుకున్నప్పుడు పాలని మనం అయిపోయిన తర్వాత గిన్నె సింక్లో పడేస్తూ ఉంటాం. మనం ఇంకా తోమటానికి అని చెప్పేసి. అలాంటప్పుడు మనకి ఆ పాలు కాగబెట్టినప్పుడు కిందంతా మీగడ కానీ కొంచెం పాలు కానీ ఉండేసి అదంతా వేస్ట్ అయిపోయి మనం సింక్లో పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా దీంతో మనం పిండి వంటకాలు కూడా చేసుకోవచ్చు. సూపర్గా అయితే ఉంటాయండి. మామూలుగా మనం వెన్న ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం. అలాంటివి వేసే పని లేకుండా చక్కగా మనం చక్రాలు అయితే చేసుకోవచ్చండి. చక్రాల పిండిని శనగపిండి ఒక 3 స్పూన్లు దాకా వేసి, వరిపిండి ఒక స్పూన్ దాకా వేసేసి చక్కగా మనం దీనిలోనే ఉప్పు, కారం, మామూలుగా మనకి వాము పొడి ఇవన్నీ వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకున్నామంటే మనకి వేరేగా మనం వెన్నపూస వేయటం, మీగడ వేయటం ఏమి అవసరం లేకుండా కొందరు పాలు కూడా వేసుకుంటారు. అలా ఏమి లేకుండా చక్కగా మనం నీళ్ళతో కలిపేసుకోవచ్చు. మనకి వేస్ట్గా పడేద్దాం అనుకున్న గిన్నెలోనే మనం చక్రాల పిండి కలుపుకోవచ్చు. అప్పటికప్పుడే చక్రాలు చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. సూపర్గా అయితే వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.